సర్వే యుద్ధేషు జయతే అంటే అన్ని యుద్ధాల్లో విజయం సాధించాలని అర్థం. ఇండియన్ నేవీ ఇదే స్లోగన్తో ముందుకెళ్తోంది. ఇప్పుడు ఆ ఉత్సాహానికి మరింతగా ఊపిరిలూదుతూ గ్రాండ్ గా మరోసారి ఎంట్రీ ఇచ్చాయి MH-60R రోమియో హెలికాప్టర్లు. ఇప్పటికే కొచ్చి నావల్ బేస్ లో గస్తీ కాస్తున్నాయి తొలి విడత స్క్వాడ్రన్ MH-60 రోమియో హెలికాప్టర్లు. ఇప్పుడు సెకండ్ స్క్వాడ్రన్ గోవాలో ల్యాండ్ కావడంతో శత్రు దేశాలకు ఇక బ్యాండ్ తప్పదన్న జోష్ ఇండియన్ నేవీలో కనబడుతోంది. ఇండియన్ నేవీలోకి MH-60 రోమియో హెలికాప్టర్లు గ్రాండ్ ఎంట్రీ. ఇక పాక్కు దబిడి దిబిడే, చైనాకు గుండె దడే. ఇండియన్ నేవీ శక్తి సామర్థ్యాలు రోజు రోజుకి ఉవ్వెత్తున ఎగిసే కెరటాల్లా ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. భారత నావికాదళం సముద్ర యుద్ధ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఇందులో భాగంగా మరో గేమ్ చేంజింగ్ అస్త్రం నేవీ అమ్ముల పొదిలోకి వచ్చి చేరింది. అదే MH-60R సీహాక్ హెలికాప్టర్. గోవాలోని INS హంసా నావల్ ఎయిర్ స్టేషన్ లో MH-60R రోమియో సీహాక్ మల్టీ రోల్ హెలికాప్టర్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. రెండవ స్క్వాడ్రన్ INAS 335 ఓస్ప్రీస్ ను అధికారికంగా కమిషన్ చేసింది నేవీ. దీంతో శత్రు దేశాల గుండెల్లో గుబులు మొదలైంది. MH-60R సీహాక్ హెలికాప్టర్ ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ మల్టీ మిషన్ మ్యారిటైమ్ హెలికాప్టర్ గా పేరు సంపాదించింది. ఇది రంగంలోకి దిగిందంటే శత్రువుల గుండెలు అదరాల్సిందే. ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, సెర్చ్ అండ్ రెస్క్యూ, మెడికల్ ఎవాక్యుయేషన్, వర్టికల్ డిస్ప్లే వంటి అనేక పాత్రల్ని వేగంగా ఖచ్చితంగా నెరవేర్చుతోంది. మల్టీమోడ్ రాడార్, డ్రిప్పింగ్ సోనార్, ఎలక్ట్రానిక్ సపోర్ట్ మెజర్స్ లాంటి అత్యాధునిక సెన్సార్లు దీని బలం. టార్పిడోలు, హెల్ ఫైర్ మిజైల్స్, యాంటీషిప్ మిజైల్స్, ఇలా ఆయుధ వ్యవస్థలో దేనికి అదే ప్రత్యేకం. ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ సూట్ ద్వారా సముద్రంలో గంటల తరబడి ఆపరేషన్లు నిర్వహించగల సామర్థ్యం దీని సొంతం. ఈ హెలికాప్టర్లు నౌకలతో పూర్తిగా ఇంటిగ్రేట్ అయి ఇప్పటికే అనేక ఆపరేషన్లలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి. ఇవి మల్టీ రోల్ హెలికాప్టర్స్ అంటే ఏంటంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, సముద్ర ఉపరితలం మీద ఉండే షిప్స్ మీద వార్ఫేర్ చేయడానికి, సర్చ్ అండ్ రెస్క్యూ మిషన్స్కి, రెకనసెన్స్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్కి, తర్వాత మన మెరీన్ పారా కమాండోస్ని డ్రాప్ చేయడానికి, స్పెషల్ మిషన్స్కి డ్రాప్ చేయడానికి, ఇటువంటి అన్ని పనులకి పనిచేస్తుంది. అలాగే డిస్ట్రాయర్స్, క్రూజర్స్, తర్వాత మనకుండే వేరియస్ టైప్స్ ఆఫ్ కొంచెం పెద్ద రకం షిప్స్ అన్నిటి మీద ల్యాండ్ అయ్యి అక్కడ షిప్లో పెట్టడానికి కూడా వీలుగా దీని రోటర్స్, తర్వాత వెనకాల ఉండే టెయిల్ రోటర్ మడత పెట్టడానికి వీలుగా ఉంటుంది. అంటే స్మాలర్ ప్లేస్లో కూడా దీని చిన్న హ్యాంగర్లో దీన్ని పార్క్ చేసి పెట్టుకోవచ్చు. ఆ విధంగా మన నేవీకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. భారత్ 2020లో అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం 24 MH-60R హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. ఇవి పాత సీ కింగ్ హెలికాప్టర్ల స్థానంలో వచ్చాయి. వీటి చేరికతో భారత నావికా దళం బ్లూ వాటర్ నేవీగా మారడం వేగవంతమవుతుంది. అంటే విస్తృత సముద్ర ప్రాంతాలలో సుదీర్ఘకాలం ఆపరేషన్లు నిర్వహించగల సామర్థ్యం ఇండియన్ నేవీకి పెరుగుతుంది. వీటి వల్ల సముద్ర మార్గాల భద్రత, వాణిజ్య నౌకాయానం రక్షణతో పాటు ఉగ్రవాదం, సముద్రపు దొంగల దాడులు జరిగినప్పుడు క్షణాల్లోనే ధీటుగా స్పందించేందుకు వీలుంటుంది. అంటే భారత తీర ప్రాంతాలు మరింత శక్తిమంతంగా, నిఘా మరింత పకడ్బందీగా మారనుందన్నమాట. గతేడాది మార్చి 6న కోచిలోని INS గరుడాలో మొదటి స్క్వాడ్రన్ INAS 334ను చేర్చిన నావికాదళం ఇప్పుడు రెండవ స్క్వాడ్రన్ తో తన నేవల్ ఏవియేషన్ విభాగాన్ని మరింత శక్తివంతం చేస్తోంది. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసిన MH-60R అత్యాధునిక హెలికాప్టర్లు భారత నావికాదళంలో గేమ్ చేంజర్లా మారబోతున్నాయి. 21,000 కోట్లతో 24 రోమియో హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం 2020లోనే చేసుకుంది ఇండియా. అందులో తొలి స్క్వాడ్రన్ కు సపోర్ట్ గా రెండో స్క్వాడ్రన్ ఇప్పుడు గోవాలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి. దేశానికి 3 వైపులా తీర ప్రాంతమే ఉంది. ఇలా నిరంతరం శత్రు దేశాల నుంచి సవాళ్లను ఎదుర్కొంటోంది భారత్. ఇప్పుడు MH-60R రోమియోలు భారత తీర నౌకాదళంలో గేమ్ చేంజర్లా మారబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
భారత నౌకాదళంలో గేమ్ చేంజర్ల MH-60R హెలికాప్టర్లు మల్టీరోల్ రోమియో హెలికాప్టర్లుగా పేరు. US మిలిటరీలో అడ్వాన్స్డ్ సేవలందిస్తున్న MH-60R భారతదేశ తీర ప్రాంతానికి రక్షణ కవచంలా విధులు. MH-60R రోమియో సీహాక్ హెలికాప్టర్ పొడవు 64 అడుగులు, అంటే సుమారు 19 మీటర్లు. వెడల్పు రోటోర్ డయామీటర్ తో కలిపి 53 అడుగులు, అంటే సుమారు 16 మీటర్లు. దీని ఎత్తు 16 అడుగులు, అంటే 5 మీటర్లకు పైనే. 6,804 కిలోల బరువు ఉండే ఈ హెలికాప్టర్ 10,659 కిలోల బరువు వరకు టేకాఫ్ చేస్తోంది. 2 టర్బో షాఫ్ట్ ఇంజన్లతో గంటకు 333 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అడ్వాన్స్డ్ డిజిటల్ కాక్పిట్ అండ్ సెన్సర్స్ ఉన్న రోమియో హెలికాప్టర్లో సాధారణంగా పైలట్, కో పైలట్, సెన్సార్ ఆపరేటర్ల క్రూ అందుబాటులో ఉంటుంది. 245 నాటికల్ మైళ్లు, అంటే 453 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని ఒక్కో హెలికాప్టర్ నిరంతరం గస్తీ కాయగలదు. MK-54 టార్పిడోలు, AGM-114 హెల్ ఫైర్ మిజైల్స్, 50 క్యాలిబర్ మిషన్ గన్స్ ను రక్షణలో భాగంగా ఈ హెలికాప్టర్లు క్యారీ చేస్తాయి. శత్రువుల్ని, అనుమానిత వ్యక్తుల్ని పసిగడతాయి. అవసరం అనుకుంటే వాళ్లతో యుద్ధం చేస్తాయి. హిందూ మహాసముద్ర ప్రాంతం మన దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగం ఇక్కడి సముద్ర మార్గాల నుంచే జరుగుతుంది. అయితే గత కొన్నేళ్లుగా చైనా ఈ ప్రాంతంలో తన సైనిక ఉనికిని గణనీయంగా పెంచుతోంది. వివిధ ప్రాంతాల్లో నావల్ బేస్లు ఏర్పాటు చేసుకుంటోంది. స్ట్రింగ్ ఆఫ్ ఫ్లర్స్ పేరుతో ఓడరేవుల నిర్మాణం, సబ్ మెరైన్లను మోహరించడం వంటి సైనిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఇలాంటి సమయంలో డ్రాగన్ దూకుడుకు చెక్ పెట్టడానికి ఇండియన్ నేవీ తమ బలాన్ని మరింత విస్తృతం చేసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో MH-60R హెలికాప్టర్లు భారత రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకంగా మారుతున్నాయి. ఇవి సబ్ మెరైన్లను గుర్తించి ధ్వంసం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. చైనా సబ్ మెరైన్ల బెదిరింపుల్ని ప్రతిఘటించడంలో ఈ రోమియోలు సైనిక శక్తిని రెండింతలు చేస్తాయని చెప్పొచ్చు. 2 స్క్వాడ్రన్లతో భారత నావికాదళం తూర్పు, పశ్చిమ తీరాల్లో సమగ్ర నిఘా, రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హెలికాప్టర్. USA కూడా వాడుతుంది, ఆస్ట్రేలియా వాడుతుంది, నాటో కంట్రీస్ కొన్ని వాడుతున్నాయి. మిత్సుబిషి కంపెనీ తోటి జాయింట్ వెంచర్లో వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది మన నేవీ కేపబిలిటీస్ చాలా వరకు పెంచుతుంది. ఇంకొంచెం ఫ్యూచర్ టెక్నాలజీస్ ఎక్వైర్ చేసి ఎంత వీలైనంత వరకు ఇండిజినియస్గా మ్యానుఫ్యాక్చర్ చేసి వాటిని వేరియస్ ఈ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ ఇంటిగ్రేట్ కూడా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే మన నేవీలో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ తోటి ఉన్న సబ్మెరీన్స్ లేవు. ఇంకా SSBNs, SSNs ఉన్నా కానీ అటువంటి నేవీ సబ్మెరీన్ కూడా మనకి ఎంతో అవసరం. సో ఈ విధంగా ఏంటంటే నేవీ చాలా టెక్నాలజికల్గా అడ్వాన్స్ అవుతుంది. మనం యుద్ధ రంగంలో ప్రపంచ దేశాల్లో టాప్ మోస్ట్ 5 దేశాలతోటి తలపడగలే స్థితిలో ఉన్నాం. ఈ రోమియో హెలికాప్టర్ల స్క్వాడ్రన్ చేరికతో హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యం మరింత బలోపేతమవుతుంది. దీనివల్ల ప్రాంతీయ స్థిరత్వం పెరుగుతుంది. ఇరుగు పొరుగు దేశాలు చీటికి మాటికి తోక జాడించడం చేయకుండా హద్దుల్లో ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్ లాంటి దేశాలు భారత్ను ఏదో ఒక రూపంలో ఇరుకున పెట్టాలని, దెబ్బతీయాలన్న ఆలోచనతో ఉంటున్నాయి.
ఉగ్రవాదం, డ్రగ్స్, అక్రమ ఆయుధాల తరలింపు లాంటి సంఘ విద్రోహ వ్యూహాల్ని అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకి చొరబడేలా చేస్తున్నాయి. వీటిని అడ్డుకోవడంలో నేవీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు సముద్రంలో రోమియో హెలికాప్టర్లు నిరంతర నిఘా, గస్తీని ముమ్మరంగా పెంచుతాయి. చీమ చిటుక్కుమన్నా ఆ ప్రాంతంలో వాలిపోతాయి. గగనతలం, జలమార్గం, భూమార్గం ఎక్కడైనా ఎగిరిపోగల సత్తా వీటి సొంతం. MH-60R సీహాక్ హెలికాప్టర్ అమెరికన్ నేవీకి చెందిన అత్యాధునిక మల్టీ మిషన్ మ్యారిటైమ్ హెలికాప్టర్. ఇప్పుడివి భారత నౌకాదళంలోనూ కీలకంగా మారాయి. MH-60R హెలికాప్టర్లను అమెరికా ముద్దుగా రోమియో హెలికాప్టర్స్ అని పిలుస్తుంది. యుఎస్ నేవీ ఏవియేషన్ లో అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ కోసం నాటో ఫొనెటిక్ ఆల్ఫాబెట్ ను ఉపయోగిస్తోంది. అలా MH-60R లో ఉన్న R అనే ఆల్ఫాబెట్ ను రోమియో అని పిలుస్తుంది యుఎస్ మిలిటరీ. మొత్తానికి ఈ హెలికాప్టర్ల రాకతో రక్షణ రంగంలో మరో కీలకమైన మైలురాయిని ఇండియన్ నేవీ సాధించినట్లయింది.